ఫార్ములా ఈ కార్ రేస్ పై విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ను విచారిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేటీఆర్ తో పాటు నలుగురు న్యాయవాదులు రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, తిరుపతితో పాటు మరో అడ్వకేట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఏసీబీ కార్యాలయం ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని ఏసీబీ కార్యాలయం వైపు అనుమతించడం లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫిర్యాదుదారు దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ముందు ఉంచి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపైన ఏసీబీ ఈ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు? ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణమేంటి? దాని విషయాలన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపైన ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు పెట్టి ఏసీబీ అధికారులు కూపీ లాగుతూ ఉన్నారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. అంతకు ముందు ఇవాళ ఉదయం హైదరాబాద్లోని నందీనగర్ కు వెళ్లిన కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమై పలు విషయాలు చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి పలు విషయాలను డిస్కస్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి కేటీఆర్ ని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మార్నింగ్ 10:30కి ఇంట్రోగేషన్ స్టార్ట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో గంటన్నర నుంచి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ బృందం మనం చూడొచ్చు. ఈ కేసులో ఐబో ఆఫీసర్గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్తో పాటు జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి రీతిరాజ్, డైరెక్టర్గా ఉన్నటువంటి తరుణ్ జోషి నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసు మొత్తం కూడా పర్యవేక్షణ ఏసీబీ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం విచారణ ప్రశ్నలు అయితే కురిపిస్తున్నారు. దాదాపు ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో జరిగినటువంటి ట్రై ఒప్పందం సంబంధించినటువంటి విషయాలపై తో పాటు మరోవైపు ఆర్బీఐ అప్రూవల్ లేకుండా ఏ విధంగా వీరు నిధులు దారి మళ్లించారు, హెచ్ఎండిఏ నిధులను దారి మళ్లించిన దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. కేటీఆర్ని దాదాపు 70 ప్రశ్నలు కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే గతంలోనే మనం చూసాం 60 నుంచి 70 ప్రశ్నలు గతంలో అడిగారు. అదే తరహాలో ఈరోజు మరొకసారి అంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నలు రిపీట్ కాకుండా మరొకసారి ఈరోజు గతంలో ఇచ్చినటువంటి పలువురు ఇచ్చినటువంటి ఈ కేసులో A2గా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు A3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ అధికారిగా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు ఇటీవల కాలంలో కేటీఆర్ అటెండ్ అయిన తర్వాత జనవరి 9వ తేదీన కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత మరోవైపు అటు ఎఫ్ఈఓ కంపెనీ సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ కూడా వర్చువల్గా అంటే లండన్ నుంచి ఆ ప్రతినిధుల స్టేట్మెంట్ కూడా 3 సార్లు ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈరోజు మరొకసారి కేటీఆర్ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన విషయం అమలుకు సంబంధించిన ప్రశ్నలతో పాటు 55 కోట్ల విదేశీ కంపెనీ నిధులు ఏ విధంగా చెల్లించారు, వాటికి సంబంధించిన ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు విన్నప్పుడు నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలపై కూడా కేటీఆర్ని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తారు. మరోవైపు ఒక విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించాలంటే ఆర్బీఐ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలాంటి అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా నిధులు దారి మళ్లించారు, మరోవైపు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు ఏ విధంగా డైవర్ట్ చేశారు, ఒక మంత్రి హోదాలో నిధులను ఏ విధంగా పక్కదారి పట్టించారు, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీశారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ కమిషన్
ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారికి కానీ గవర్నర్ కానీ ఖచ్చితంగా ఇంటిమేషన్ చేయాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా ఈ యొక్క నిధులను దారి మళ్లించారు, మరోవైపు అగ్రిమెంట్లు చెల్లింపులకు సంబంధించినటువంటి వివరాలు మీ ఆధ్వర్యంలో జరిగాయని తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కేటీఆర్ని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో ఎఫ్ఈఓ కంపెనీ అధికారులు ఇచ్చినటువంటి ప్రతినిధులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని కూడా ఈరోజు మరొకసారి కేటీఆర్ని సుదీర్ఘంగా అటు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ట్రై ఒప్పందం ఏదైతే సంబంధించినటువంటి గ్రీన్ కో కంపెనీ కావచ్చు, మరోవైపు సంబంధించిన ఎఫ్ఈఓ కంపెనీకి జరిగినటువంటి అగ్రిమెంట్కి సంబంధించిన వివరాలపై కూడా సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్న ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏసీబీ అధికారులు అంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి కేటీఆర్ కి మెయిన్ గా అంటే ఆయన ఎదుర్కొంటున్నటువంటి క్వశ్చన్స్ లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు కేబినెట్ అనుమతి లేకుండా ఆ ఫండ్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు గ్రీన్ కో తప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. కాబట్టి కేటీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దీని తర్వాత చాలా పరిణామాలు మారబోతున్నాయి అని కూడా టాక్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇంట్రాగేషన్ ఎంత కీలకం కాబోతోంది కేటీఆర్కి ఎస్పెషల్లీ? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్లు క్యాబినెట్ ఆమోదం ఒక సంస్థ ఇక్కడ పెట్టుబడులు ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే దానికి క్యాబినెట్ ఆమోదం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ సంస్థతో జరిగినటువంటి ఒప్పందాలు, సంస్థతో జరిగినటువంటి డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలపై కూడా క్యాబినెట్ అప్లోడ్ తీసుకోవాలి. మరోవైపు ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా తీసుకోవాలి. కానీ ఒక మంత్రి హోదాలో అతనే డైరెక్ట్గా హెచ్ఎండిఏ ప్రైవేట్ కంపెనీకి నిధులు చెల్లించాలనే అవసరం ఉంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ నిధులు ప్రైవేట్ కంపెనీకి ఏ విధంగా చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాడు, ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ నిధులు పోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నమెంట్ అనుమతి అంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి, ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి అప్రూవల్ తీసుకోకుండా ఒక మంత్రి హోదాలో కేటీఆర్ఏ దీన్ని అంతటి కూడా ప్రధాన సూత్రధారిగా అంటూ కూడా గతంలో కూడా అతనిపై అనేక ఆరోపణలు పడ్డాయి. ఈ విషయాలపై కూడా కేటీఆర్ని ఈరోజు మరొకసారి అటు ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఎందుకంటే 55 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించాయంటే అదంతా కూడా ఖచ్చితంగా నిధులు వెళ్ళాయని కేటీఆర్ కూడా బహిరంగంగా చెప్తున్నాడు. కంపెనీ ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేసింది, దానికి సంబంధించిన నిధులకు పంపించారు. కానీ ఇది సక్రమంగా జరగలేదనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే వీటి ద్వారా మొత్తం మీద ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుందనేది అటు ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కేటీఆర్కు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఏ విధంగా లబ్ధి చేకూరింది, మరోవైపు క్యాబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, ఆర్బీఐ అప్రూవల్ ఒకవేళ విదేశీ కంపెనీకి డబ్బులు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, మరోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అటు గవర్నర్ అనుమతి లేకుండా, ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఏ విధంగా నిధులు దారి మళ్లించారనేది కేటీఆర్పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి గతంలో ఇదే విషయాలపై కూడా గతంలో ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు హెచ్ఎండిఏ అధికారిగా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని మరొకసారి కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కొంత వ్యత్యాసం ఉందని గతంలో అధికారులు చెప్తారు. కాబట్టి ఈ రోజు మరొకసారి కేటీఆర్ని కూడా అదే తరాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది. సంధ్య, అలానే ఇప్పటికే అంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ నుంచి కావచ్చు, ఎఫ్ఈఓ ప్రతినిధుల నుంచి కావచ్చు సేకరించినటువంటి సమాచారం, అదేవిధంగా ఏసీబీ సేకరించినటువంటి ఆధారాలతో ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నించేటువంటి ఛాన్సే ఎక్కువ ఉందా? ఎస్, ఖచ్చితంగా గతంలో అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ రెడ్డి కావచ్చు, మరోవైపు ఈ కేసులో దానకిషోర్ ఏదైతే ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి దానకిషోర్ అనేక అంశాలతో ఫిర్యాదు చేశారు. కాబట్టి ఆ ఫిర్యాదు అంశాలపై కూడా కేటీఆర్ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే దానకిషోర్ ఎప్పుడైతే ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేశారో ఆ క్షణమే ఏసీబీ అధికారులు 13/1, 13/2, మరోవైపు 409 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎందుకంటే మనం గతంలో చూసాం మాజీ మంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుపై కూడా అప్పట్లో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వము 409 అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా నిధులు దుర్వినియోగం చేస్తే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 409 నమోదు చేస్తారు. ఇది 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్, దీంతో పాటు 120B రెడ్ విత్ యాక్ట్ 120B కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఇది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్, కుట్రపూరిత నేరపూరితమైనటువంటి ఉద్దేశపూరితంగా చేసినటువంటి సెక్షన్స్ పై కూడా ఇతనిపై కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ రెడ్డి, ఈ ముగ్గురుపై కూడా
కూడా ఏసీబీ అధికారులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా గతంలోనే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోర్టుని ఆశించారు. కానీ కోర్టు మాత్రం ఎక్కడ కూడా కేటీఆర్కి ఉపశమనం లభించలేదు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ని గతంలో హైకోర్టు కొట్టివేసింది. కానీ ఖచ్చితంగా విచారణ ముందు హాజరు కావాల్సిందే అని గతంలో హైకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు తనని న్యాయవాది సమక్షంలో విచారించాలని కేటీఆర్ హైకోర్టును కోరారు. కానీ ఎక్కడ కూడా న్యాయవాదిని అలో చేయాలి, కానీ అతను విచారణ గదికి మాత్రం ఎక్కడ కూడా లోపలికి అనుమతించలేదు. విజువల్గా అంటే అతను కనిపించే విధంగా కేటీఆర్ని విచారించాలని గతంలో హైకోర్టు కూడా చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈరోజు గతంలో పనిచేసినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి రామచంద్రరావు వెంట తీసుకొని కేటీఆర్ లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం అడిషనల్ అడ్వకేట్ రామచంద్రరావు చూస్తూ ఉండగా అంటే పక్కన విచారణ జరుగుతున్నటువంటి గది కనబడుతుంది, కానీ అతను మాత్రం విచారణ అధికారి ముందు మాత్రం ఉండరు. కేవలం గదిలో మాత్రం కేటీఆర్ ఒక్కరు మాత్రమే ఉంటారు. ప్రశ్నలు అధికారులు మాత్రమే కేటీఆర్ని అడుగుతారు. ఎవరు కూడా లోపలికి మాత్రం అలో చేయరు. అయితే గతంలో ఏసీబీ విచారణకు వచ్చినప్పుడు కేటీఆర్ విచారణ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి పంపించారు. అప్పుడే అరెస్టుకు సంబంధించినటువంటి చాలా ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఎఫ్ఈఓ ప్రతినిధులను కూడా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరినీ ఎంక్వైరీ చేసేసిన తరుణంలో ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ను విచారణకు పిలవడం అనేది ఇప్పుడు ఈ అరెస్టు చేస్తారు అనేటువంటి వార్తలు మరింత గుప్పమంటానికి కారణం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు కేటీఆర్ విచారణకు వచ్చేసినటువంటి సమయంలో కూడా మీడియాతో కూడా అదే మాట్లాడు. ఈరోజు అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, అరెస్ట్ కూడా చేయొచ్చు, ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిషన్ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంతో నిలదీస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని డైవర్ట్ పాలిటిషన్ చేస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా తనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కేటీఆర్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ కూడా ఈరోజు అటు బీఆర్ఎస్ భవన్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికే మీరు అన్నట్టు ఖచ్చితంగా గతంలో కేటీఆర్ని విచారించారు. ఆయన స్టేట్మెంట్ని నమోదు చేసుకున్న ఆ తర్వాత అరవింద్ కుమార్ని, అదేవిధంగా బేల్ రెడ్డిని ఈ కేసులో ఫిర్యాదు కంప్లైంట్గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్తో పాటు ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఎక్కడైతే డబ్బులు డైవర్ట్ అయ్యాయో ఆ కంపెనీ ప్రతినిధులను కూడా అటు వర్చువల్గా అంటే లండన్ నుంచి వర్చువల్గా అటు ఏసీబీ అధికారులు తమ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మరొకసారి కేటీఆర్ని పిలిచి విచారిస్తున్నారంటే ఫైనల్ కంక్లూడింగ్ అంటే మరొకసారి మరి నోటీసులు ఇచ్చి విచారిస్తారా, ఈ రోజుతో కేసు కంప్లీట్ చేస్తారా? ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ప్రధాన ఆరోపణల మీద ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ని ఈరోజు మరొకసారి విచారణ పిలిచారు. కాబట్టి ఈ రోజు విచారణ కంప్లీట్ చేస్తారా, లేదా మరొక డేట్ ఇచ్చి మరొకసారి విచారణ పిలుస్తారా? ఈ రోజు సాయంత్రం వరకు అతన్ని విచారించి అరెస్ట్ కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే న్యాయస్థానాల ముందు ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు మరి కన్సిడర్ చేస్తుందా లేదా? ఎందుకంటే ఈ కేసులో మనం చూడొచ్చు 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు కింద ఇది పెద్ద ఎత్తున చాలా సీరియస్ అఫెన్స్. ఇందులో 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. దీంతో పాటు 120B నేరపూరితమైనటువంటి కుట్ర చేసినటువంటి సెక్షన్స్ 120B 13 అంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినటువంటి సెక్షన్స్ పెట్టారు. కాబట్టి మొత్తం మీద కేటీఆర్ ఈ కేసులో మరి ఖచ్చితంగా విచారణ ఎదుర్కొన్న తర్వాత మరి కేసీఆర్ని విచారణ వరకే పరిమితం చేస్తారా, లేదా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్. మాజీ మంత్రి కేటీఆర్ పైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. అధికారులు పిలిస్తే 3 సార్లు కాదు, అవసరమైతే 300 సార్లైనా వెళ్లాల్సిందేనన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ను అస్తవ్యస్తంగా నిర్వహించారని, కేబినెట్ ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు చెల్లించారని బల్మూరి వెంకట్ విమర్శించారు. కేవలం విచారణకు పిలిస్తేనే కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. మమ్మల్ని రోజుల తరబడి జైల్లో పెట్టించింది నీవు కాదా, అది పైశాచిక ఆనందమా, శాడిజమా అంటూ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. ఏదైతే పాటించవలసింది పాటించకుండా సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నాం. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రులు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీపైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నావు. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్లో పెట్టి మరి దాన్ని పైశాచిక ఆనందం పొందినవా లేదా దాన్ని శాడిజం అని అంటారా?